वज़ीर पूनम प्रभाकर ने तेलंगाना कानून-साज़ कौंसिल में हुक्का सेंटर्स और मंशियात के मसाइल पर तफसीली जवाब देते हुए कहा कि हुकूमत ने पहले ही हुक्का सेंटर्स पर पाबंदी का फैसला कर लिया है और मुताल्लिक़ा सेंट्रल एक्ट को सदर जमहूरिया की मंजूरी के लिए भेज दिया गया है। उन्होंने बताया कि अदालत की इजाज़त से 12 हुक्का पॉलर्स चल रहे हैं। मंशियात के केसेस का जिक्र करते हुए उन्होंने कहा कि नारसिंगी, गच्चीबौली और दीगर इलाक़ों में जारी तहक़ीक़ात के ज़रिए मंशियात के नेटवर्क पर कार्रवाई की जा रही है और फार्म हाउस में गैर कानूनी सरगर्मियों के लिए सख्त निगरानी का अमल शुरू किया गया है। पूनम प्रभाकर ने मज़ीद कहा कि तेलंगाना में शराब पर पाबंदी नहीं है, लेकिन पार्टीज़ में इसके इस्तेमाल के लिए इजाज़त ज़रूरी है और अगर किसी पार्टी में मंशियात या गैर अखलाक़ी सरगर्मियाँ पाई गई तो सख्त कार्रवाई की जाएगी। उन्होंने स्कूलों और कॉलेजों में मंशियात के ख़िलाफ़ कड़ी निगरानी का वादा करते हुए कहा कि इन मामलात में शामिल किसी फ़र्द, चाहे वो सिनेमा से वाबस्ता हो या सियासत से, कोई रियायत नहीं दी जाएगी। पूनम प्रभाकर ने मंशियात की वजह से माशराती तबाही पर तशवीश ज़ाहिर की और कहा कि तेलंगाना हुकूमत गाँव-गाँव में मंशियात को रोकने के लिए खुसूसी इक़दाम कर रही है। కుటుంబాలకు ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కుటుంబాలకే వ్యవస్థ నాశనం అవుతుంది। మీకు తెలుసు, రాజకీయంగా కూడా దీని మీద అనేకమైనటువంటి ప్రతి విమర్శలు జరిగినటువంటి కాలం ఈ మధ్య కాలంలో। అది బంధువులైనా చుట్టాలైనా మందు తాగడమే నిషేధం అనేటువంటి చర్చ జరిగినప్పుడు మందు తాగడం నిషేధం లేదనేటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది। ఎక్కడైతే డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయో డ్రగ్స్ పట్టుకోవడం అనేటువంటి నేరం కాదు అనేటువంటి మాట చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం। డ్రగ్స్కు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతా ఉన్నాం। డ్రగ్స్ను నిరోధించడానికి సంబంధించిన చర్యల లోపల మీరేం సలహాలు చెప్తారో చెప్పమని అడుగుతా ఉన్నాం। డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇది ఒక పెద్ద గ్రామీణ ప్రాంతాల దాకా 10 సంవత్సరాలు ఇవాళ మమ్మల్ని మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా 10 సంవత్సరాలు ఒకవేళ వీటి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఉన్నట్టయితే ఇవాళ ఇటువంటి పరిస్థితి రాకపోతుంది అధ్యక్ష। ఇవాళ అటువంటి మాట చేయకపోవడం వల్ల ఇది గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే మేము రూరల్ కాన్స్టిట్యూన్సీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం, చాలా పరిస్థితులలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది। తప్పకుండా పోలీసులు, ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష। ఇందుకు సంబంధించి మరొకసారి కూడా ఇంతకు గౌరవ సభ్యులు అడిగినట్టుగా డెఫినెట్లీ అది రాజకీయ నాయకులైనా, ప్రముఖులైనా, సినీ నటులైనా ఎవరైనా కూడా చర్యలు తీసుకోబడితే దాంట్లో రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ఏం భయపడేది ఏం లేదు। డెఫినెట్లీ జరిగిన పరిణామాలంతా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు। అది ఎవరి బంధువులున్నా, ఏమున్నా, ఎక్కడున్నా, ఏది ఇష్యూ ఉన్నా దానికి సంబంధించి పొలిటికలైజ్ చేసే ప్రయత్నం జరిగినా, బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినా, ప్రభుత్వానికి బురద ఊసే ప్రయత్నం చేసినా ప్రభుత్వం తప్పకుండా గట్టిగా నిలబడి ఈ డ్రగ్స్ కు సంబంధించిన విషయం లోపల నిల్చుంటది। ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు।